వీటిని మనం గ్రేట్ చేసుకుందాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అనమాట. రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్. ఇప్పుడు నేను కష్టపడి బాక్స్లో పెట్టడానికని కేక్ చేస్తే, సో రేపు మా అబ్బాయికి స్కూల్లో స్మాల్ ఫీల్డ్ ట్రిప్ ఉందన్నమాట. సో స్నాక్స్ కోసం ఏమైనా బయట నుంచి తీసుకోవడం వల్ల క్యారెట్ కేక్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను. సో నాతో పాటు మీరు కూడా ఎలా చేయాలో చూద్దరు కానీ రండి. ఇవి వచ్చి ఊటీ క్యారెట్స్ అంట, స్వీట్గా ఉంటాయి అని ఉంది ఇన్స్టామార్ట్లో. సో ఇప్పుడు వీటిని మనం గ్రేట్ చేసుకుందాం. ఓకే, నార్మల్గా నేను అంత స్వీట్ ఇప్పుడు నేను బటర్ మెల్ట్ చేస్తున్నాను. ఇది మనకి 120 ml కావాలన్నమాట. యాక్చువల్ రెసిపీలో వచ్చి ఆయిల్ ఉంది, బట్ నేను బటర్ యూజ్ చేస్తున్నాను. సో ఇలా తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే ఒక దగ్గరే ఉండి నెయ్యిలా అయిపోకుండా బటర్ జస్ట్ మెల్ట్ అవుతుంది అనమాట. కొంచెం బటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడు ఆ హీట్కి మిగిలిన బటర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అనమాట. 125 grams హోల్ వీట్ ఫ్లోర్, 150 grams షుగర్, 200 grams గ్రేటెడ్ క్యారెట్, 120 ml బటర్. ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు, నో ఫ్లేవర్డ్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్. సినమన్ పౌడర్, అదే మన దాల్చిన చెక్క పొడి. సాల్ట్, ఇది 1 teaspoon. ఇది 1/4 teaspoon సాల్ట్, 1 teaspoon బేకింగ్ పౌడర్, 1 teaspoon బేకింగ్ సోడా, అండ్ 2 eggs. అండ్ ఇప్పుడు ఎగ్స్ని బాగా కీలకు కొట్టేద్దాం. రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ని వాష్ చేసుకుని యూజ్ చేసుకోవాలంట. ఫస్ట్ షుగర్ వేసుకునే ముందు ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత అయిందో వాల్యూమ్. సో ఇలా అవ్వాలన్నమాట. అప్పుడు మనకి మాయిస్ట్గా వస్తుంది కేక్. కేక్ టిన్ని ఇలా బట్టర్తోనే కోట్ చేసి, యాక్చువల్లీ నా దగ్గర బటర్ పేపర్ అయిపోయింది, సో అందుకే యూజ్ చేసి ఇలా అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి సీవ్ చేసి విస్క్ చేసుకోవాలన్నమాట. హోల్ వీట్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సినమన్, సాల్ట్, ఇవన్నీ ఒకసారి సీవ్ చేసుకుంటే బాగా కలుస్తాయి. రెసిపీలో లేదు, బట్ నాకు కొంచెం వాల్నట్స్ వేద్దాం అనిపించింది. సో అందుకే వాల్నట్స్ కొంచెం ఫ్లోర్తోని డస్ట్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ బటర్ని కొంచెం కొంచెంగా దీంట్లో పోర్ చేస్తూ విస్క్ చేయాలన్నమాట. కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను, ఎగ్ స్మెల్ లేకుండా. ఇప్పుడు ఒకసారి ఇట్లన్నిటిని ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకుని ఇట్లా ఎగ్ మిక్స్చర్ కలిపేసుకోవాలి. ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే ఏమవుతుందంటే ఆ ఎగ్ మనం ఏరియేట్ చేసింది. మన హీరో ఇంగ్రీడియంట్ క్యారెట్ కలిపేది మంచిగా డస్ట్ చేసుకున్న పాన్లో పోర్ చేసుకున్నాం. ఇది 8-inch ప్యాన్. సో మీ ప్యాన్ సైజుని బట్టి మీరు టైం సెట్ చేసుకోవాలి. మరి హీరో క్యారెట్ ఉన్న తర్వాత హీరోయిన్ ఉండాలి కదా, అందుకే ఈ వాల్నట్స్ వేసేద్దాం. క్యారెట్ వాల్నట్ కేక్ ఈజ్ గోయింగ్ టు బేక్. చెమట వచ్చి మొత్తానికి కంప్లీట్ చేశాను. నేనైతే 180 degrees 35 minutes పెట్టాను. చూద్దాం ఎంత టైంలో అవుతుంది. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. కాకుండా అయిపోయింది. ఇదేంటి చెప్పు మోషన్, నేను జస్ట్ ట్రై చేయొచ్చు కదా. నాకు కంప్లైంట్ చేయాలండి. ఏం కంప్లైంట్ వస్తే కూర్చోలేనంట. ఎందుకంటే ఎన్నిసార్లు అసలు, ఎందుకంటే
ఇంకేం చేస్తాను? బ్రౌనీ అన్నానా, కేక్ అన్నానా? బ్రౌనీ కేకే కదమ్మా. ఏం కేక్ అది చెప్పు. బ్రౌనీ కాదు, ఎప్పుడో ఒకసారి చేసావు అమ్మా, గుర్తు రావట్లే. ఏ కేక్? క్యారెట్ కేక్. క్యారెట్ కేక్. అప్పుడేమో బనానా చూసి ఇప్పుడేమో క్యారెటా. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. సూపర్ ఉందా లేకపోతే జస్ట్ బాగుందా? సూపర్ ఉంది. ఇప్పుడు నిన్న నేను కష్టపడి బాక్స్లో పెట్టడానికని కేక్ చేస్తే ఎన్ని పీసెస్ మిగిలినాయి మొత్తం? జస్ట్ ఇన్ని మిగిలినాయి అంతే.